నమస్తే, నేను మీ అశ్విని కుమార్. అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లిక్ పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్ మీద హత్యాయత్నం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయన మళ్ళీ తిరిగి అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నారు. ప్రచార సమయంలో ఉండగా ఆయన మీద దుండుగుడు కాల్పులు జరిపితే అది చెవికి గాయం అయింది. అంతేకాకుండా ఆయన ఒక సెకండ్ కనుక తన మొహాన్ని స్ట్రైట్గా పెట్టుంటే కనుక నుదుటికి తగిలేది బుల్లెట్టు అంటూ కూడా దేవుడే తనని కాపాడినట్టుగా ట్రంప్ సంఘటన జరిగిన తర్వాత వ్యాఖ్యానించారు. దాదాపు ఇప్పుడు ఈ సంఘటన అంతా కూడా భారతదేశంలో పెద్ద చర్చ అయింది. ఈ పెద్ద చర్చ, ఆ చర్చల్లో కూడా చాలా కోణాలు భారతీయులంతా కూడా చాలా రకాలుగా కూడా కంపేర్ చేస్తున్నారు, వాటిని పోలుస్తున్నారు. అందులో 2-3 ఉన్నాయి. ఒకటి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2013లో ఆయన ప్రచార సమయంలో ఉన్నప్పుడు బీహార్లో పాట్నాలో ఆయన మీద దాడి జరిగినట్టు బాంబ్ బ్లాస్ట్ సంగతి అందరూ గుర్తుండే ఉంటుంది. దాదాపు 9 మందిని అరెస్ట్ చేశారు. అప్పుడు అరెస్ట్ చేసినప్పుడు 5గురికి జీవిత ఖైదు కూడా విధించారు. అలాగే 2022లో పంజాబ్లో ఆయన్ని దాదాపు పంజాబ్లో ఒక బ్రిడ్జ్ మీద దాదాపు 20 నిమిషాలు సెక్యూరిటీ అంతా కూడా ఎస్జీపీ వాళ్ళు సరౌండ్ చేశారు. ఎందుకంటే అప్పుడు దాడి జరగచ్చు అన్న ఇన్ఫర్మేషన్ ఉంది. అట్లాగే ఖలిస్తానీ ఉద్యమం కూడా నడుస్తోంది. రైతుల ఉద్యమ వంకతో వీళ్ళు దాడి చేయొచ్చు ప్రధానమంత్రి మీద. ఈ 2 సంఘటనలను కూడా ట్రంప్ మీద జరిగిన దాడులు ఇవన్నీ కూడా ఉదాహరిస్తున్నారు. అయితే అమెరికాలో అధ్యక్షులు చనిపోవటం లేదా అధ్యక్షుల మీద హత్య ప్రయత్నం జరగటం ఇదేం మొదటిసారి కాదు. రిపబ్లికన్ డెమోక్రాట్స్ మీద అయితే ఎక్కువ రిపబ్లికన్స్ మీదే జరిగింది. దాదాపు 1865లో అబ్రహం లింకన్ మీద, అట్లాగే 1881లో జేమ్స్ గార్ఫీల్డ్ మీద, 1901లో విలియమ్స్ మెక్కిన్లీ మీద, వీళ్ళందరూ రిపబ్లికన్కి సంబంధించిన వాళ్ళు. వీరు హత్య చేయబడ్డారు. 1963లో మాత్రం జాన్ ఎఫ్ కెనడీ, ఆయన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి. అట్లాగే గాయపడిన వాళ్ళు చూస్తే 1912లో రూజ్వెల్ట్, 81లో రొనాల్డ్ రేగను, మళ్ళీ 2024లో డొనాల్డ్ ట్రంప్, వీళ్ళు కూడా రిపబ్లిక్ పార్టీకి చెందిన వాళ్ళే. అయితే వీళ్ళ మీద హత్య ప్రయత్నం జరిగింది. అంతేకాకుండా భారతీయులు ఎక్కువగా ఇంకొక విషయాన్ని కూడా పోలుస్తున్నారు, ప్రచార శైలిని, క్యాంపెయిన్ని. డెమోక్రాట్స్ అమెరికాలో ఈసారి కనుక రిపబ్లికన్ పార్టీ గెలిస్తే, అంటే ట్రంప్ అధ్యక్ష పదవి కనుక గెలిస్తే ట్రంప్ కాన్స్టిట్యూషన్ని మార్చేస్తారు లేదా ఎండ్ చేస్తారు. కాన్స్టిట్యూషన్ని, డెమోక్రసీని కూడా పూర్తిగా ఆపుతారు, ఎండ్ చేస్తారు. అంతేకాకుండా ఈ అమెరికాలో ఈ ఎలక్షన్స్ కూడా ఆఖరి ఎలక్షన్స్ అవుతాయి ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ కనుక గెలిస్తే లేదా రిపబ్లిక్ పార్టీ గెలిస్తే అని. ఇదే ప్రచార శైలి దాదాపు 2024 లోక్సభ ఎన్నికల ముందు భారతదేశంలో కూడా జరిగిందని భారతీయులు కంపేర్ చేస్తున్నారు, పోలుస్తున్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రతిపక్షాలు లేదా కాంగ్రెస్ కూటమి కూడా చాలా రాష్ట్రాల్లో రాజ్యాంగాన్ని మారుస్తాడు నరేంద్ర మోడీ వస్తే కనుక మళ్ళీ ప్రధానమంత్రి అవుతే, లేదా ఇట్లాగే కాన్స్టిట్యూషన్ ఎండు, లేదా ఇక ఇవే చివరి ఎన్నికలు భారతదేశంలో, వచ్చేసారి నుంచి ఎన్నికలు ఉండవు అంటూ కూడా ఇదే ప్రచార శైలి జరిగింది అంటూ కూడా భారతీయులంతా ఇప్పుడు అక్కడ డెమోక్రాట్స్ ఎట్లా ప్రచారం చేస్తున్నారు దాన్ని ఇక్కడ 2024 లోక్సభ ఎన్నికల ముందు ఏం జరిగింది, ఎట్లా ప్రచార శైలి చేశారు. అయితే ఈ 2 పార్టీలకు కూడా ఆ స్క్రిప్ట్ రైటర్ ఒకటేనా అంటూ కూడా సర్కాస్టిక్గా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇవన్నీ ఒక కోణం అయితే కొత్తగా ఒకటి తెర మీదకి వచ్చింది. అది దైవభక్తి ఉన్న వాళ్ళకని చెప్పచ్చు ఏదైనా. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ని కాపాడింది దేవుడే అని స్వయంగా ట్రంపే వ్యాఖ్యానించినా కూడా ఆ దేవుడు ఎవరూ కాదు, పూరి జగన్నాథుడు అన్నది ఇప్పుడు ఒక కొత్త కోణం ఒకటి. ఇస్కాన్ టెంపుల్కి సంబంధించి వాళ్ళు ఒక పోస్ట్ ఒకటి పెట్టారు. ఆ పోస్ట్లో జగన్నాథ్ భగవానుడే ట్రంప్ని కాపాడాడు. ఎందుకంటే ట్రంప్ 1976లో రథయాత్రకి అమెరికాలో న్యూయార్క్ సిటీలో చాలా సహాయం చేశాడు అంటూ కూడా వాళ్ళు ఒక కథనాన్ని ప్రచురించారు. అది కలకత్తా వైస్ ప్రెసిడెంట్, ఇస్కాన్కి సంబంధించి కలకత్తా వైస్ ప్రెసిడెంట్ ఆయన రాధా రమన్ దాస్, ఆయన ఒక పోస్ట్ కూడా పెట్టారు సోషల్ మీడియాలో. దాదాపు 46 ఏళ్ల కిందట డొనాల్డ్ ట్రంప్ జగన్నాథ్ రథయాత్ర ఉత్సవాన్ని కాపాడారు. ప్రపంచం అంతా కూడా అప్పుడు జగన్నాథ్ రథయాత్ర జరుపుకుంటున్న సమయంలో 1976లో ఇస్కాన్ భక్తులకి ట్రంప్ తన రైలు యార్డ్ని ఉచితంగా రథాల నిర్మాణానికి అందించడం ద్వారా సహాయం చేశారు. మళ్ళీ ఇప్పుడు ప్రపంచం అంతా కూడా జగన్నాథ్ రథయాత్ర జరుపుకుంటోంది.
కాబట్టి ఆయన త్రుట్లో తప్పించుకున్నాడు జగన్నాథుడు జోక్యం వల్లనే అంటూ కూడా ఆయన అసలు 76లో ఏం జరిగింది ఏంటి అంటూ కూడా ఒక కథనాన్ని ప్రచురించారు ఆయన. 1976లో న్యూయార్క్ సిటీలో వీధుల్లో ప్రారంభమైన ఈ జగన్నాథుడి రథయాత్ర కోసం అప్పుడు సొసైటీ ఫర్ కృష్ణ కాన్ఫియస్నెస్ ఇస్కాన్ మొదటి రథయాత్ర నిర్వహించాలన్నప్పుడు మాకు చాలా సవాళ్ళు ఎదురైనాయి. 5వ అవెన్యూస్లో కవాత్ అనుమతి మంజూరైనప్పటికీ రథాలు నిర్మించగలిగే భారీ ఖాళీ స్థలాన్ని మేము కనుక్కోలేకపోయాము. అది అంత తేలికైంది కాదు, సులభమైంది కాదు. ప్రతి తలుపు తట్టాము, ఎవరు కూడా మాకు దానికి పర్మిషన్ ఇవ్వలేదు. కాకపోతే మాకు అప్పుడు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అప్పుడు మాకు ఒక ఆశాకిరణంగా ఆవిర్భవించారు. ఆయన అప్పుడు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. మాకు ప్రతి ఒక్కరు నో అన్నా కూడా మాకు ఎవరో ఒక చెప్పారు, అక్కడ ఒక పెన్సిల్వేనియాలో రైలు యార్డు ఆస్తిని విక్రయించే పనిలో ఉన్నారని, ఆ స్థలం అయితే మీకు రథాలు చేసుకునేకి సరిపోతుంది, కార్టు తయారీకి సరైన ప్రదేశం అన్నారు. మేము అక్కడికి వెళ్తే అది డొనాల్డ్ ట్రంప్ ఆ రైల్వే యార్డును కొనుగోలు చేశారని చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ పర్మిషన్ తీసుకోమని చెప్పారు. మాకు ఎవరు కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ట్రంప్ ఇస్తారా ఇవ్వరా అన్న ఒక అనుమానం ఉండేది. కానీ మేము ప్రయత్నిద్దామని చెప్పి అంతా మహాప్రభుపై విశ్వాసం ఉంచి ట్రంప్ని అడిగాము. అప్పటికే ట్రంప్ సెక్రటరీ ఈయన ఇలాంటివన్నీ ఒప్పుకోరన్నారు. అయినా మాకెక్కడో ఒక ఆశ ఉండి కొద్దిగా ప్రసాదము మా లేఖని ఇవ్వండి ట్రంప్కి అంటూ ఆ సెక్రటరీ చేతిలో పెట్టాము. 3 రోజుల తర్వాత మాకు ట్రంప్ సెక్రటరీ ఫోన్ చేశారు. ఫోన్ చేసి రండి, సంతకంతో కూడిన అనుమతి లేఖను పొందండి అని చెప్పారు. సో ట్రంప్ సంతకం చేశారు. ఇప్పటికీ మాకు అర్థం కాదు, ట్రంప్కి మరి జగన్నాథుని అనుగ్రహంగానా మరి ఎందుకు ఆయన నో చెప్పలేదు. ఇదంతా ఇప్పటికే సమాధానం లేని ప్రశ్నే. ట్రంప్ అప్పుడు మాకు ఈ జగన్నాథుని రథయాత్రకి ఆ చారిట్ రథాన్ని చేసుకుంటానికి ఆయన కొన్న రైల్వే యార్డుని మాకు ఇచ్చినందుకు బహుశా ఇప్పుడు అదే సమయంలో ట్రంప్ మీద మళ్ళీ దాడి జరిగినప్పుడు కూడా ప్రపంచమంతా కూడా ఈ జగన్నాథ్ రథయాత్రలు ఇదంతా కూడా జరుగుతుంది. ఆ దేవుడు ఆయన్ని కాపాడి ఉండొచ్చు అన్నదైతే ఇస్కాన్ టెంపుల్కి సంబంధించిన ఆయన ఒక పోస్ట్ ఒకటి పెట్టారు. బహుశా దేవుణ్ణి నమ్మే వాళ్ళందరూ కూడా ఆ కోణంలో కూడా చూస్తున్నారు. ఎందుకంటే ట్రంప్ కూడా నేను తిరిగి మళ్ళీ బతికాను అంటే కనుక దైవానుగ్రహం వల్లే అంటాం కూడా ఆ స్టేట్మెంట్ ఇది కంపేర్ చేసి ఇస్కాన్ టెంపుల్ ప్రతినిధి ఈ పోస్ట్ ఒకటి పెట్టారు. అది వీక్షకులకు షేర్ చేసుకుందామని. థ్యాంక్ యూ.